హే గాయ్స్, అందరు బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను వీడియో చేయడానికి గల కారణం ఏంటిదంటే, నిజం చెప్పాలంటే పొద్దున్నుంచి ఏం తినలేదు. చాలా అంటే చాలా ఆకలవుతుంది. ఇప్పుడు టైం వచ్చేసి నైట్ 12 అవుతుంది. సరే ఆకలవుతుంది కదా! వీకెండ్స్ కదా! ఏదో సరే వండుకోకపోయినా సరే ఏదో ఒకటి చేసుకుందాం అని చెప్పేసి, ఇదొచ్చేసి ఇటాలియన్ పాస్తా అన్నమాట. చూస్తున్నారు కదా! చీజీగా ఉంది. సో, ఈ పాస్తా వచ్చేసి బయట నుంచి తెచ్చుకున్నాను. దీని కాస్ట్ వచ్చేసి అరౌండ్ €5 సంథింగ్. 5 9 45, అంటే మన ఇండియన్ రూపీస్‌లో ₹500. సరే అది మొత్తం ఒకటేసారి ఎందుకు తినేయాలని చెప్పేసి దాన్ని కొంచెం సగం చేద్దామని చెప్పేసి నైఫ్‌తోని నేను కోస్తున్నాను. కోసిన తర్వాత ఆ నైఫ్‌కి అంటుకుంటది కదా! ఆ చీజ్ అవన్నీ అంటుకుంటది కదా! సో, అది వాష్ చేద్దామని చెప్పేసి నైఫ్‌ని ఎళ్లి వాష్ చేస్తుంటే చూడండి, నా దరిద్రం ఎట్లుందంటే, అయ్య బాబోయ్! ఇది ప్రాంక్ అనుకున్నారు. ఏదో కుంకుమ ఏసుకున్నా అది ఇది అనుకున్నారు. బ్లడ్డే ఇది. మండుతుంది లోపల. ఏం జేయాలి? అరే! మండే నుంచి ఫ్రైడే వరకు తినకుండా ఏదో అట్లా పస్తులుంటున్నా గదా! యమ్మ ఏదో సాటర్‌డే, సండే రోజైనా తిందామని ఏదో ఒకటి తీసుకుంటుండే ఇది. రోజు ఈ బ్రెడ్స్ తింటున్నాను. రోజు ఈ బ్రెడ్స్ తింటున్నాను. 1 వీక్ నుంచి ఈ బ్రెడ్స్ తిని బతుకుతున్నాను. కనీసం సాటర్‌డే, సండే, వీకెండ్స్ అప్పుడైనా ఏదైనా మంచిగా తిందాం. రోజు ఈ బ్రెడ్స్ తిని బతుకుతున్నాను. సరే వీకెండ్స్‌లో అన్నా ఏమైనా తిని బతుకుదాం, ఏమైనా తిందాం అంటే నా దరిద్రం ఏంటంటే అసలు పోయి రైట్ హ్యాండ్‌కి. ఇప్పుడు నాకు టైపింగ్ ఎలా చేయాలి? ఇంకేమైనా వర్క్ ఏంటి? దరిద్రం. ఓహ్ మై గాడ్! అసలు నా దరిద్రం ఎట్లుందంటే అసలు ఆ దరిద్రం వెనకాల నాకే తెలవదు. అది కోసుకుపోయిందా? నాకైతే ఏం వంట అనిపిస్తలేదు మరి. ఇంకోసారి కుకింగ్ జోలికి పోతే నా మీద ఒట్టు. ఏదో ఇలా బతుకుతున్నానండి. ఎందుకంటే ఈడ ఏమైనా తినాలన్నా కూడా చాలా కాస్ట్‌లీ ఉంది ఇక్కడ. మనీ స్పెండ్ చేయలేకపోతున్నా. సో, ఫ్రెండ్స్ చూడండి, మా ఫ్రెండ్ వచ్చేసి మా రూమ్‌మేట్ వచ్చేసి నాకైతే ఫస్ట్ ఎయిడ్ చేస్తున్నాడనమాట. ఫైనల్లీ దరిద్రం మన వెంట ఉంటే ఏం చేయలేమండి మనం. సో టుమారో వేర్ యు ఆర్ గోయింగ్? Nothing. టుమారో సండే. Nothing. I am planning to go Bratislava tomorrow. Oh. చూడండి, ఫస్ట్ ఎయిడ్ అయితే చేశాడు అనమాట. థ్యాంక్ యూ సో మచ్ బ్రో ఫర్ దిస్. అయినా కూడా బ్లడ్ అయితే రావడం లేదు. కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. బాగానే ఉన్నాను, బాగానే ఉంది. ఓకేనా? ఇంకొకసారి ఈ బ్రెడ్స్ అవి తెచ్చుకొనైనా తిని బతికేస్తాను. లేదంటే అసలు తిండి లేకపోయినా బతుకుతా. కానీ ఈ కత్తి, ఈ కూరగాయలు కోయడము, ఇలాంటి జోలికైతే పోను. చూడండి, మా రూమ్మేట్ అయితే ఫస్ట్ ఎయిడ్ చేశాడు. సో ఇప్పుడు నేను ప్రజెంట్ వచ్చేసి ప్లేట్ వచ్చేసి ఇలా మైక్రో ఓవెన్లో అయితే వేసేస్తున్నాను. టైం అయితే ఒక 15 minutes వరకు అయితే నేను చేశాను. అది దాంట్లో అయిపోతుంది, వండిపోతుంది. దీనమ్మ జీవితం. అది తినాలన్న ఉత్సాహం మొత్తం పోయింది. మీరు మాత్రం ఏం టెన్షన్ పెట్టుకోకండి, సరేనా? బాగానే ఉంది, ఫైన్, అబ్సల్యూట్లీ ఫైన్. ఓకే, ఇక్కడైతే చూస్తున్నారు కదా, అది లోపల ఎలా అయితే కుక్ అవుతుంది ఏంటిది అనేది చూడండి. అది లోపల ప్లేట్ అవన్నీ ఎలా తిరుగుతుంది. మొత్తానికి నా చికెన్ చీజీ పాస్తా అయితే రెడీ ఉంది. చూడండి, బ్లడ్ అయితే ఆగుతుంది, ఇది ఆగట్లేదు. సో ఇది వచ్చేసి మనం టైమింగ్ సెట్ చేసుకోవడం. 15 minutes పెట్టుకున్నాను నేను. 15 నుంచి ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఒక 9.5 minutes అయితే అయ్యింది. అంటే 8.5 minutes అలా, అంటే దగ్గర ఒక 10 minutes అయితే అయిపోయింది. ఇది వచ్చేసి మనం టెంపరేచర్ సెట్ చేసుకోవడం. ఇది వచ్చేసి హై, లో, మీడియం, లో ఇలా టెంపరేచర్ సెట్ చేసుకోవాలి. దాని తగ్గట్టుగా మనకు అది కుకింగ్ అనేది అయిపోతుంది. ఇది వచ్చేసి మనకి రెడీమేడ్ ఫుడ్ కాబట్టి అది ఒక 5 to 10 minutes ఉంటే అయిపోతుంది. అది చాలా వేడిగా ఉంటుంది కాబట్టి దాని మీద అయితే వేసుకొని వెళ్ళిపోతాను నేను.
సో చూడండి అది ఎలా తిరుగుతుంది లోపల అనేది. ఇప్పుడు వచ్చేసి అది 5 మినిట్స్ వరకు అయింది. ఇంకా 5 మినిట్స్ ఉందన్నమాట ఫుడ్ అనేది. ఇప్పుడు చూపిస్తాను మీకు లోపల ఎలా అయితే ఉడుకుతుంది ఏంటిది అనేది. సో చూడండి అది లోపల మనం ఎట్లా అయితే మనం ఒక ప్యానెల్ వేసి స్టవ్ మీద ఎలా అయితే వంట చేస్తామో అలానే ఉడుకుతుంది లోపలైతే. అది తినేంత వరకు నాకు తెలియదు టేస్ట్ అనేది ఎలా ఉంది ఏంటిది అనేది. సో అది మనం ఓపెన్ చేయిస్తాగానే అది ఆఫ్ అయిపోతుంది. మొత్తానికి మన ఫుడ్ అయితే రెడీ అయిపోయింది. చూడండి 0 మీద వచ్చేస్తుంది. సో ఇక్కడ చూడండి ప్లేట్ అయితే బాగా కాలుతుంది. చాలా ఇబ్బంది పడుతున్నాను నేను తీయడానికి. సో ఇది చెక్క లాంటిది తీసుకొచ్చాను. ఎందుకంటే ఆ ప్లేట్ని మనం రూమ్కి తీసుకెళ్ళాలంటే ఆ వేడిని తట్టుకోలేము. అందుకే దాని మీద వేసుకొని ఆ చెక్కని పట్టుకొని రూమ్కి అయితే తీసుకెళ్ళి తినేస్తామన్నమాట. సో ఫైనల్గా నేనైతే బయటికి తీసుకొచ్చాను. నా చేయి అయితే కాలిపోయింది కానీ తప్పదు కదా. చూడండి రూమ్కి అయితే తీసుకోబోతున్నాను. ఇక్కడ ఏంటంటే ఏమాత్రం నెగ్లెక్ట్ చేసినా కూడా ఇప్పుడు ఇది వచ్చేసి మన రూమ్కి అయితే తీసుకోపోతాము. కలిగిపోయి మొత్తం తిని చెప్తాను. ఓమ్మో ఇది పడేలాగా ఉంది. ఈ ప్లేట్ వచ్చేసి ఈరోజే కొన్నాను. అది కూడా ఎందుకు కొన్నాను అనేది కూడా చెప్తాను. ఇప్పుడు నేను ఇది తినాలి అంటే చేతితోని కాదు, ఈ 2 అంటే ఫోర్క్ ప్లస్ నైఫ్ ఈ 2 యూజ్ చేసి తినాలి. ఎందుకంటే వన్స్ మనం ఇండియా దాటి వేరే కంట్రీస్లో ఎక్కడికి వెళ్ళినా కూడా ఇలానే ఉంటుందన్నమాట హ్యాబిట్స్. ఈ ప్లేట్ నేను ఈరోజే కొన్నాను. దీనికి వచ్చేసి ఈ ప్లేట్కి 1.30 euros పడింది. 1 అంటే 90 ప్లస్ 20 అంటే మ్యాక్సిమం 100 రూపీస్. అదే మన ఇండియన్లో అయితే ఈ ప్లేట్ వచ్చేసి 200 300 రూపీస్ ఉంటుందండి. బాగుంది కదా ఈ ప్లేట్. బ్లాక్ కలర్ ఎందుకు తీసుకున్నానంటే ఏమైనా మరకలు పడ్డా కూడా కొంచెం కనిపించకుండాదని. ఈ ప్లేట్ ఎందుకు కొనాల్సి వచ్చిందంటే ఇక్కడ చూడండి మా కిచెన్ సామాగ్రిలు అన్నీ ఉన్నాయి. ఆయిల్, రైస్, తర్వాత ప్యాన్, రైస్ వండే బ్యాగ్, నా చాయ్ కప్పు. ఇది వచ్చేసి ఇండియాలో కొన్న ప్లేటు, ప్లాస్టిక్ ప్లేటు. ఇది మొత్తం ఖరాబ్ అయిపోయింది. చూడండి అది ఎట్లా పొక్కులు అయిపోయిందో. దీంట్లో కన్నా నేను ఇంకో ఒక 2 నెలలు 3 నెలలు ఈ ప్లేట్లో నేను కనుక యూజ్ చేసి తింటే మాత్రం నాకు డెఫినెట్లీ క్యాన్సర్ వచ్చేస్తుంది. అందుకే నేను ఈ ప్లేట్ అనేది మ్యాచ్ చేశాను. అందుకే ఈ ప్లేట్ కొన్నాను అన్నమాట. సో ఇప్పుడు దీని టేస్ట్ చూద్దాము ఎలా ఉంది ఏంటిది అనేది మీకు చెప్తాను. ఫుడ్ అయితే రెడీ అయిపోయింది. సో ఈ స్పోర్క్తో ఈ నైఫ్తో కట్ చేసుకుంటా తినాలన్నమాట. అది తినడం అవన్నీ ఎందుకు చూపించాలని చెప్పేసి వీడియో ఏం తీయట్లేను. సో దాంతోపాటు చిల్ అవుతున్నాను. బాయ్. ఓకే, మీరందరూ అయితే బాగా తిని మంచిగా పడుకున్నట్టున్నారు కదా. ఇప్పుడు ఇండియాలో వచ్చేసి 3 or 4 అవుతుంది. మంచిగా పడుకొని ఉంటున్నారు కదా. ఓకే, గుడ్ నైట్, బాయ్.